जय माता भारत माता भारत माता की जय भारत माता की जय भारत माता की जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोल दो बोल दो बोल दो मातरम मातरम वंदे मातरम 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 गर्व से कहो हम हिंदू हैं गर्व से कहो हम हिंदू हैं हिंदू हिंदू भाई भाई हिंदू हिंदू भाई भाई भारत माता की जय भारत माता की जय बोलो हनुमान जय श्री राम भारत माता की जय भारत माता की जय గడప లోపల కులం కులం గడప దాటితే హిందువులు గడప లోపల కులం కులం గడప లోపల కులం కులం గడప దాటితే హిందువులం గడప లోపల కులం కులం గడప దాటితే హిందువులం జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता बोलो भारत माता की जय बोलो अमर जय बोल दो अमर जय बोल दो अमर जय हिंदू हिंदू भाई भाई मातरम वंदे मातरम 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 वंदे मातरम हिंदू हिंदू भाई भाई हिंदू हिंदू जय रामचंद्र भगवान के जय रामचंद्र भगवान के जय जय श्री राम भारत माता के जय भारत माता के जय గడప లోపల కులం కులం గడప దాటితే హిందువులు గడప లోపల కులం కులం గడప లోపల కులం కులం గడప దాటితే హిందువులం గడప లోపల కులం కులం గడప దాటితే హిందువులం జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మా విజయనగరంలో హిందూ సమ్మేళన నిర్వహణ కార్యక్రమాన్ని శనివారం 18వ తారీఖు నాడు ఏదైతే హిందూ ఐకమత్యం గురించి ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ విద్యానగర్ సమితి వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందూ ఐక్యత గురించి చాటి చెప్పడానికి ఐక్యత చాటి చెప్పడానికి గాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించి దీని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ రోజు ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమం నిమగ్నమై దీన్ని విజయవంతం చేయాలని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి పాంప్లెంట్ ఆవిష్కరణ ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ రోజు హిందూ సమ్మేళన కార్యక్రమం జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తున్నాం దేశం మొత్తం మీద హిందువులపై ఎన్నో అరాచక శక్తులు మన మీద దాడి చేయడానికి చేస్తున్న ఏ విధంగా అంటే ఒకటి జిహాద్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన మీద చేయడానికి ప్రయత్నిస్తారు. మనం అందరం ఐక్యంగా లేకపోవడానికై మన మీద హిందువుల మీద దాడి జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం హిందువుల చైతన్యపరచడానికి మరియు హిందువులను ఐక్యం చేయడానికై ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. మన జగిత్యాల్లో దాదాపుగా 12 బస్తీలలో ప్రతి ఏరియాలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. మనం అందరం విధిగా హిందువులందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిల్పా దీది గారు మరియు
కుమ్మరికుంట సుధాకర్ గారు ఆర్ఎస్ఎస్ విభాగ సహ సంపర్క ప్రముఖ గారు మన ప్రధాన వక్తగా వస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకు పాంప్లెంట్ చేసిన జయసింహారావు గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం 18th ఏప్రిల్ రోజు మేము హిందూ సమ్మేళన సభ రామాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందు మూలంగా హిందూ సమాజానికి తెలియజేయనది ఏమనగా మన హిందువులందరం ఒకటే. మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి హిందువుకు బాధ్యత ఉంది. దాన్ని పునస్కరించుకొని ప్రతి హిందువులు ఈ 18th ఏప్రిల్ రోజు జరిగే హిందూ సమ్మేళన సభకి తప్పనిసరిగా హాజరు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒక హిందూ బాధ్యత కాదు, మనం హిందూగా పుట్టినందుకు మన భారతదేశంలో ప్రతి హిందూ బాధ్యత. అందుకని ఈ హిందూ సమ్మేళన సభ మన రామాలయం ఎడ్లంగట్లో నిర్వహించడం జరుగుతుంది. మన హిందువులం అందరం ఐక్యతై మన హిందూ సమాజాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్, జై 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 హనుమాన్. ఈ మా విజయనగరంలో హిందూ సమ్మేళన నిర్వహణ కార్యక్రమాన్ని శనివారం 18వ తారీఖు నాడు ఏదైతే హిందూ ఐకమత్యం గురించి ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ విద్యానగర్ సమితి వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందూ ఐక్యత గురించి చాటి చెప్పడానికి, ఐక్యత చాటి చెప్పడానికి గాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించి దీని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో నిమగ్నమై దీన్ని విజయవంతం చేయాలని, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హనుమాన్. హిందూ బంధువులందరికీ నమస్కారము. 18 ఈ నెల 18 శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు స్థానిక విద్యానగర్ రామాలయం నందు హిందూ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాతలకు గోపూజ, అదేవిధంగా లలిత శాస్త్ర పారాయణము, హనుమాన్ చాలీసా అనే కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అంటే 1వ వార్డు, 2వ వార్డు, 22వ వార్డుకు సంబంధించిన మొత్తం 21 వార్డుకు సంబంధించిన హిందూ బంధువులందరూ తండోపతండాలుగా ఈ కార్యక్రమాలకు వచ్చేసి హిందువులు ఐక్యతనే మనకు ఈ దేశానికి లేకుండా అదేవిధంగా ప్రపంచానికి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎట్లా యుద్ధం జరుగుతుందో, వాళ్ళకే ఘర్షణ జరుగుతున్నాయి. కానీ ఒక విశ్వగురు స్థానం ఉండేది ఒక హిందూ ధర్మమే. వసుదైక కుటుంబం అనే భావనతోటి హిందూ ధర్మ పరిరక్షణ ఉండడం వల్లనే అన్ని దేశాలకు కూడా, భారతదేశానికి కూడా మంచిది. కాబట్టి హిందువులందరిలో అంటే ఐక్యత లోపిస్తుంది. ఈ ఐక్యత కోసము మనందరము ఈ యొక్క హిందూ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జగిత్యాల పట్టణంలో పలు కాలనీలలో కూడా హిందూ సమ్మేళనం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన విద్యానగర్లో కూడా సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మాతలు, ఎందుకంటే ఎన్నో లవ్ జిహాద్ అయినా తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు మనను ఏ విధంగా వంచిస్తున్నారు, హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మనందరం వాట్సాప్లో, పేపర్లో చూస్తున్నాం. కాబట్టి హిందువులందరం సంఘటితంగా ఉంటేనే ఈ ప్రపంచానికి ఒక విశ్వగురు స్థానం ఇచ్చేసి మంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సమ్మేళనాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈరోజు ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అందరూ ఇదే పిలుపుగా భావించి అట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపు ఇస్తూ హిందూ బంధువులందరికీ నమస్కారము. 18 ఈ నెల 18 శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు స్థానిక విద్యానగర్ రామాలయం నందు హిందూ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాతలకు గోపూజ, అదేవిధంగా లలిత శాస్త్ర పారాయణము, హనుమాన్ చాలీసా అనే కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అంటే 1వ వార్డు, 2వ వార్డు, 22వ వార్డుకు సంబంధించిన మొత్తం 21 వార్డుకు సంబంధించిన హిందూ బంధువులందరూ తండోపతండాలుగా ఈ కార్యక్రమాలకు వచ్చేసి హిందువులు ఐక్యతనే మనకు ఈ దేశానికి లేకుండా అదేవిధంగా ప్రపంచానికి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎట్లా యుద్ధం జరుగుతుందో, వాళ్ళకే ఘర్షణ జరుగుతున్నాయి. కానీ ఒక విశ్వగురు స్థానం ఉండేది ఒక హిందూ ధర్మమే. వసుదైక కుటుంబం అనే భావనతోటి హిందూ ధర్మ పరిరక్షణ ఉండడం వల్లనే అన్ని దేశాలకు కూడా, భారతదేశానికి కూడా మంచిది. కాబట్టి హిందువులందరిలో అంటే ఐక్యత లోపిస్తుంది. ఈ ఐక్యత కోసము మనందరము ఈ యొక్క హిందూ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జగిత్యాల పట్టణంలో పలు కాలనీలలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన విద్యానగర్లో కూడా సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మాతలు, ఎందుకంటే ఎన్నో లవ్ జిహాద్ అయినా తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు మనను ఏ విధంగా వంచిస్తున్నారు, హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మనందరం వాట్సాప్లో, పేపర్లో చూస్తున్నాం. కాబట్టి హిందువులందరం సంఘటితంగా ఉంటేనే ఈ ప్రపంచానికి ఒక
విశ్వగురు స్థానం ఇచ్చేసి మించి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సమ్మేళనాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ రోజు ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అందరూ ఇదే పిలుపుగా భావించి అట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపు ఇస్తున్నాను.